హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్ వాళ్ళల్లో ఎలాంటి మార్పులనేది వస్తున్నాయి? వాళ్ళల్లో వస్తున్న మార్పులు అవి నిజమైన మార్పులేనా? హ్మ్. వాళ్ళలో ఏమైనా మార్పులనేది వస్తున్నాయా? అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్‌కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ ఇచ్చి, అలాగే మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. మీకెంత వరకు రెజనేట్ అయిందనేది కూడా కామెంట్స్ తెలియచేయండి. ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌లో మార్పు అనేది ఉందా? వాళ్ళల్లో మార్పు అనేది వస్తుందా? అవి ఎలాంటి మార్పులు అనేదైతే తెలియచేయండి. వాళ్ళల్లో వస్తున్న మార్పు అది నిజమైన మార్పేనా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌లో వస్తున్న మార్పు అది నిజమైన మార్పేనా? వాళ్ళల్లో అది రియాలిటీ అనేది ఉందా? రియాలిటీ ప్రేమ అనేది ఉందా? ప్లీజ్ తెలియచేయండి. రియూనియన్ 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 వాళ్ళల్లో వస్తున్న మార్పు నిజమైన మార్పేనా? నైన్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. పాస్ట్ లో మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నారు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉండి మిమ్మల్ని దూరం చేస్తున్నారు. మీ మధ్య మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి మిమ్మల్ని అంటే మీ ఇద్దరి మధ్య ఒక సఖ్యత లేక దూరం అవ్వడం అయితే జరిగింది. అంటే ఒకరి నిర్ణయాలు ఒకరికి నచ్చకపోవడము, ఒకరు చెప్పింది ఒకరు వినకపోవడము, అంటే ఒక పాజిటివ్ గా తీసుకోకుండా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది లేకుండా దూరం అవ్వడం అయితే జరిగింది. మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు. లోన్లీగా అనేది మీరు బాధపడ్డారు. ఫాస్ట్ బాధపడుతున్నారు. మీరు ఎదురు చూస్తున్నారు. ఏదైనా దారి దొరుకుతుందా? వస్తారా? లేదా? అనేది దారి చూస్తున్నారు. మెల్లమెల్లగా కోలుకుంటున్నారు కొంతమంది. కొంతమంది ఇంకేం చేస్తాము, మనల్ని మనము మార్చుకోవాలి. మనం ఏదైనా ఆహ్, న్యూగా ఏదైనా స్టార్ట్ చేయాలి. హ్మ్. మన గ్రోత్ మనం చూసుకోవాలి. హ్మ్. అని ఆలోచిస్తున్నారు. కొంతమంది స్పిరిచువల్‌గా ఎదుగుతున్నారు. కొంతమంది బిజినెస్‌లో కూడా సక్సెస్ అనేది సాధిస్తున్నారు. ఆ సక్సెస్ అనేది కూడా చూస్తున్నారు. హ్యాపీగా అయితే ఉన్నారు కొంతమంది. కానీ కొంతమంది మీ పర్సన్ పెట్టిన బాధలకి ఒక స్ట్రాంగ్‌గా అయ్యారు. స్ట్రాంగ్‌గా అయ్యి ఇక వాళ్ళ బతుకులు అంతేను. ఇంకా వాళ్ళు మారరు అనేదైతే ఫిక్స్ అయ్యారన్నమాట. అలా అయితే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే పాస్ట్ అంతా మిమ్మల్ని పెట్టిన బాధలకి మీరు అలా అయ్యారు. ఇక చూద్దాము. ఈ రోజు కార్డ్స్ అయితే చాలా చాలా పాజిటివ్‌గా వచ్చాయన్నమాట. ఇదైతే తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. నేను రాసులు చెప్తాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. ఇక మేష రాశి, సింహ రాశి,
ధనుసు రాశి కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. ఈ వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి అయితే కొంచెం తక్కువ కనిపిస్తున్నారన్నమాట. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 4, నెంబర్ 10, నెంబర్ 9, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 15, నెంబర్ 2, నెంబర్ 7, 9 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. నెంబర్ 17, నెంబర్ 19, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 12 ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి డేట్ ఆఫ్ బర్త్. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ టీ కనిపిస్తున్నారు, ఈ కనిపిస్తున్నారు, సి కనిపిస్తున్నారు, డి కనిపిస్తున్నారు, పి కనిపిస్తున్నారు, ఎఫ్ కనిపిస్తున్నారు, ఎస్, అలాగే డబ్ల్యూ, సి, క్యూ, హెచ్, ఎస్, ఎల్, పి ఈ లెటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సారీ, ఒక నిమిషం. ఈ లెటర్స్ ఉన్న వాళ్ళైతే ఉన్నారు. మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి రీయూనియన్ కావాలి అన్ని చూడండి. ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్, అన్ని న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీ, ఏదైనా మీకు ఒక ఆఫర్ తో రావాలని అయితే ఉన్నారు. ఆఫర్ తో రావాలని ఉన్నారు. కొంతమంది వాళ్ళ వృత్తి రీత్యా మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మిమ్మల్ని దూరం పెట్టారు. దూరం పెట్టిన దానికి కూడా వాళ్ళకైతే ప్రేమ అయితే ఉంది. ప్రేమ ఉన్నా కానీ వాళ్ళ పరిస్థితుల వల్ల మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు. వాళ్ళకి అలాంటి పరిస్థితులు అన్నమాట. వాళ్ళుంటున్న పొజిషను, వాళ్ళుంటున్న జాబ్ కావచ్చు, తన చుట్టూ కొంతమంది టీమ్ ఉండొచ్చు. వాళ్ళకి వీళ్ళు బాస్ అయ్యుండొచ్చు. సో, అతను మీకు సారీ మేల్ అండ్ ఫీమేల్ కోసం అనేది చూడండి రీడింగ్ అయితే. వాళ్ళు ఎలా అంటే వాళ్ళున్న పరిస్థితిని బట్టి వాళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయిండొచ్చు. ప్రెజెంట్ అయితే వాళ్ళు వాళ్ళలో ఎలా ఉంది అని అంటే మనసు ఏదైతే ఏముంది నేను దూరం చేసుకున్న దానికి నాకైతే బాధ కలుగుతూ ఉంది. నా మనసుకి చాలా గాయంగా ఉంది. నాకు బాధగా ఉంది. ఎలాగైనా ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ సాధించాలి. ఒక న్యూ ఆఫర్‌తో మీ లైఫ్‌లోకి రావాలి అనేదైతే ఉంది. పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారంట. వీళ్ళు చెప్పుడు మాటలనేది విన్నారు. కొంతమందైతే ఆ చెప్పుడు మాటల వల్లే మిమ్మల్నైతే దూరం చేసుకున్నారు. చెప్పుడు మాటలతో పాటు ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో చుట్టూ తన చుట్టూ ఉన్న సర్కిల్ వల్ల గూడా వీళ్ళు వ్యసనాలకనేది అలవాటు పడ్డారు. చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్‌కి బాగా అడిక్ట్ అయ్యారు. అడిక్ట్ అయ్యి మిమ్మల్ని సాధించడం అయితే జరిగింది. ప్రెజెంటు వాళ్ళు ఎలా అంటే మాకు రీయూనియన్ కావాలనే ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది. హ్మ్. వాళ్ళకి ఆలోచనలు ఏమీ అర్థం కావట్లేదు. మనసుకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ రిలేషన్‌లో ఏం చేయాలి అనేదైతే బాధుంది. నా వల్ల కావట్లేదు. ఈ పెయిన్ అనేది బాధపడుతున్నారు. హ్మ్. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరంటే ఇష్టము. కానీ వాళ్ళు ఎందుకు ధైర్యం చేయట్లేకపోతున్నారు అనంటే లేనిపోని భయాలు. మిమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు?
వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఆలోచనలన్నమాట. నేను మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నాను అనేదైతే మీ పర్సన్‌కి ఆ పెయిన్ అనేది చాలా ఇప్పటికి చాలా బాధపడుతున్నారు. ఎలాంటి స్టెప్పు అయితే తీసుకోలేకపోతున్నారు. మా టైం అనేది వస్తుందా? మా టైం మారుతుందా? హ్మ్. నాకు చుట్టూ ఉన్న పరిస్థితులు నాకొక గ్రహాల్లాగా అనేది ఆహ్, పట్టుకున్నట్లయింది. నేనందుకనే ఏది ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోయాను. కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. మీ ఇద్దరి మధ్య ఏదైనా మనీ లావాదేవీలు గూడా జరిగిండొచ్చు. ఏదైనా అయిండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే జరిగాయి. అవన్నీ గూడా తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు. మనసుకు చాలా గాయమైతే అయింది. ఆ మనసుకు గాయం అవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నమాట మీ పర్సన్. తన చుట్టూ ఎంతమందున్నా మీరే అనేది గుర్తొస్తున్నారు. దీనిలో నేనేదైనా ఒక నిర్ణయం వేయగలనా? నిర్ణయం తీసుకోగలనా? నేనొక స్టెప్ వేయగలనా? నేనొక స్టెప్ వేస్తే దాంట్లో నాకు సక్సెస్ అనేది వస్తుందా? అనేదైతే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. వెయిట్ చేస్తున్నారు రావాలని. మా టైం మారుతుందా అని చూస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్. ఏస్ ఆఫ్ వన్స్ క్లారిఫికేషన్. వాళ్ళల్లో మార్పు అది నిజమైన మార్పేనా? ఏస్ ఆఫ్ వన్స్ క్లారిఫికేషన్. వాళ్ళల్లో వస్తున్న మార్పు అది నిజమైన మార్పేనా? క్లారిఫికేషన్. క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్. ఎందుకలా ఫీల్ అవుతున్నారు? మనసంతా అలజడిగా ఉండడము. ఐ డోంట్ వాంట్ క్లారిఫికేషన్. మీ పర్సన్ అయితే మీ గురించి తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేక మీ పిక్స్ చూసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైతే డిస్టర్బెన్సెస్ అనేదున్నాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి, ఒక స్టెప్ అయితే వెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది. హ్మ్. అది మిమ్మల్ని మర్చిపోలేక మీ పిక్స్ చూసుకోవడము, వీడియోస్ చూసుకోవడము, మీ గురించి మ్యూచువల్‌గా తెలుసుకోవడము, మీకు వాళ్ళకి ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర మీ గురించి తెలుసుకోవడము, మీ ఇంట్లో ఏం జరుగుతున్నది? మీరెలా ఉంటున్నారు? మీరు మారారా? లేదా కోపంగా ఉన్నారా? పాస్ట్‌లో ఏదైనా గొడవలు జరిగింటే, ఆ గొడవలు మనసులో పెట్టుకొని బాధపడుతున్నారా? వాళ్ళు మీకొక కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు, చెప్పలేదు కాబట్టి, అదే మనసులో పెట్టుకొని ఏదైనా నా గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా? లేదా? పట్టించుకోవట్లేదా? వాళ్ళకి మళ్ళా మిమ్మల్ని పిలిపించుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకుందా? లేదా? అనేది మీ పర్సన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారన్నమాట మీ గురించి. ఎందుకు ఇవంతా చేస్తున్నారు అంటే, వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు. మీరు పదే పదే గుర్తొస్తున్నారు. ఎంతమందున్నా మీరే గుర్తొస్తున్నారు. వాళ్ళు ఒక వర్క్ చేయడానికి కూడా వాళ్ళకి తోచట్లేదు. ఏమీ తోచట్లేదు. సో, పాస్ట్‌లో గూడా తన పరిస్థితుల వల్ల మిమ్మల్ని మూవ్ ఆన్ చేసుకున్నారంటే కానీ, అలా మూవ్ ఆన్ అయ్యారంట. ఎందుకంటే, వాళ్ళు కూడా ఎమోషనల్‌గా మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకు అననంటే, తన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో అనే భయంతో మీ నుంచి అయితే దూరం అవ్వడము. రిలేషన్ అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మీ నుంచి ఎండ్ అవ్వడం అయితే జరిగింది. అలా ఎండ్ అవ్వడం కూడా ఒక మీకైతే ఒక స్టెబిలిటీ ఇవ్వలేకనే ఎండ్ అయ్యారు అన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఆహ్, మీ దగ్గరున్నప్పుడు ఎందుకంటే మీకు వాళ్ళకు ఒక వ్యత్యాసం అనేదుంది. సో, ఆ వ్యత్యాసాలతో మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు అనేదైతే వాళ్ళకు చాలా బాధ కలుగుతూ ఉంది. వీళ్ళు వీళ్ళని నమ్మొచ్చండి. రియాలిటీగానే ఉన్నారు. కొంతమందైతే డెవిల్ ఎనర్జీతో ఉన్నారు. ఆ డెవిల్ ఎనర్జీతోనే ఆహ్, స్టాప్ చేసుకోవడం అయితే అయిందన్నమాట. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. కొంతమంది ఫాస్ట్‌గా రావాలి మీ దగ్గరికి అనే ఆలోచన అయితే ఉంది.
ఎవరి ద్వారా అయినా ఆ సలహాలు, సూచనలు అయితే పాటిస్తున్నారో రావాలి. చాలా వాళ్ళకి ఎలా చెప్పాలంటే, మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ ఏదైతే ఉందో, అది వాళ్ళు భరించలేకపోతున్నారు. మీరు దూరం పెట్టారు. మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం పెట్టారు. ఆ దూరం పెట్టడం వల్ల వాళ్ళ మనసంతా ఒక అలజడిగా మారింది. ఇన్ని రోజులు మీరు కావాలి అనుకున్నప్పుడు కాస్తంత వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టడం జరిగింది. మీరు ఎప్పుడైతే దూరం పెట్టారో, ఇక అక్కడ మొదలైంది ప్రేమనేది. అన్నీ చూడండి, న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీ, మళ్ళా రావాలి, రియూనియన్ జరగాలి, కార్డ్స్ అంతా అదే వచ్చాయన్నమాట. చాలా చాలా ఫాస్ట్‌గా గూడా వస్తారన్నమాట మీ లైఫ్‌లోకి. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ అనేది, న్యూ బిగినింగ్స్ అనేదున్నాయి మీకు. మీకెవరికైతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయో నాకైతే ఆహ్, మీకు కాలొచ్చినా, మెసేజ్ చేసినా, లేక మీకు రీయూనియన్ జరిగినా తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు రీడింగ్ అయితే సారీ. ఈరోజు రీడింగ్ అయితే చాలా బాగుందన్నమాట. వాళ్ళకి పాస్ట్‌లో చేసిన తప్పైతే ఉంది. ఆ! వాళ్ళు లేనిపోని భయాలనేది మనసులో పెట్టుకొని వాళ్ళకేం అర్థం కావట్లేదు. కొంతమంది మీలో వీళ్ళు చిన్నవాళ్ళు గూడా ఏజ్‌లో చిన్నవాళ్ళలాగా గూడా కనిపిస్తున్నారన్నమాట. వాళ్ళకి మీ దగ్గరికి ఈ రిలేషన్‌లో ఒక విజయం సాధించాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఆ తపన అనేదైతే ఉంది కానీ వాళ్ళు ఎలా స్టెప్ తీసుకోవాలి? ఎలా నిర్ణయం తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. ఇది వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో హ్మ్. వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈ ఎనర్జీస్ అనేది ఇది మంచి ఎనర్జీస్ కాదన్నమాట. వీళ్ళు వచ్చినా కానీ మళ్ళా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీ నంబర్ బ్లాక్‌లో పడేయడము అయితే చేసే రకాలన్నమాట వీళ్ళు. వీళ్ళనైతే నమ్మడానికి లేదు. మిమ్మల్ని ఇలానే ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మిమ్మల్ని ఏడిపించడము, బాధ పెట్టడము. వాళ్ళు బాగుండరు. మిమ్మల్ని బాగుండనివ్వరన్నమాట. ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు సైకోలన్నమాట. సైకోలు తెలుసు కదా! వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఎదుటి వాళ్ళని హ్యాపీగా పెట్టరన్నమాట. ఆన్ అండ్ ఆఫ్ లోనే పెడతారు. వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళు నెరవేర్చుకోవాలని చూస్తారు. హ్మ్. మళ్ళా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎక్కడ దొరకరు వీళ్ళు. అలాంటి వాళ్ళైతే ఉన్నారు. ఇలాంటి వాళ్ళనైతే నమ్మాల్సిన అవసరమైతే లేదు. ఒకవేళ వచ్చినా కానీ మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 90% ఈరోజు రీడింగ్‌లో 90% పాజిటివ్‌గా ఉంది. ఓకేనా? 90% చాలా పాజిటివ్‌గా ఉంది. వాళ్ళ మనసైతే ఉరకలతో ఉంది. మీ దగ్గరికి రావాలని. ఎప్పుడెప్పుడు వద్దామా అనే ఆలోచన చూడండి. న్యూ బిగినింగ్, ఎమోషనల్ ఆలోచనలు మీ గురించే. హ్మ్. మళ్ళా మా ప్రేమ చిగురిస్తుందా అనుకోవడము, మేము కలుస్తామా అని అనుకోవడము, ఎమోషనల్‌గా ప్రేమ పొంగిపోవడము, ఎలాగైనా రావాలి అనే ఉద్దేశంతో మీ దగ్గరకైతే రావాలనైతే అనుకుంటున్నారు. హ్మ్. ఇదైతే పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా మీ కామెంట్స్ అనేది నాకు తెలియచేయండి. అలాగే ఈ రీడింగ్ తప్పకుండా క్లెయిమ్ అని మెసేజ్ చేయండి. ఎందుకంటే చాలా చాలా పాజిటివ్ అనేదొచ్చింది. మీరు ఇలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఎనర్జీస్ అనేది తొందరగా కనెక్ట్ అయ్యి ఈ రీడింగ్‌కి ఆహ్, ఫాస్ట్‌గా గూడా జరుగుతుంది. ఎందుకంటే ఎనర్జీస్ అంత బాగా ఉన్నాయి. సూపర్‌గా వచ్చింది రీడింగ్ అయితే. మీ గురించి తెలుసుకుంటున్నారు. ఆహ్, ఒక పెద్ద మనుషుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలనైతే ఆలోచిస్తున్నారు. హ్మ్. మ్యూచువల్‌గా ఆలోచిస్తున్నారన్నమాట. తెలుసుకుంటున్నారు. ఎవరైనా పెద్ద మనుషులుంటే, ఒక గురువుల దగ్గర గావచ్చు, పెద్ద మనుషులు గావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మీ దగ్గరికి రావాలని. పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్. చాలా పాజిటివ్ రీడింగ్ అయితే. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు నచ్చింది అనేది, అలాగే రెజొనేట్ అయిందనేది నాకు తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. అన్నట్టు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కనేది కాంటాక్ట్ అవ్వండి.
ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఓకే అండి. బాయ్.